వెలుగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ను చంద్రబాబు నుంచి దొంగిలించేందుకు వైసీపీ చేస్తున్న ప్రచారం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ విమర్శించారు. రాజకీయ మనుగడ కోసమే జగన్ రెడ్డి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టుకు 1996లోనే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని 2014-19 మధ్య భారీగా నిధులు కేటాయించి పనులను వేగవంతం చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు వరప్రదాయినిగా నిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందనున్నాయని తెలిపారు. మొన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుత మార్కాపురం జిల్లాలో పర్యటించి వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి సుమారుగా 2351 మంది నిర్వాసితులకి ఆర్ఓఆర్ ప్యాకేజ్ కింద 300 కోట్ల రూపాయల చెక్కు వాళ్ళకి ఆ పరిహార పంపిణీ నిమిత్తం అందజేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో నిన్న చూసాం మనం సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించిన సంగతి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ఫలాన్ని ప్రజలకు అందించే సందర్భంలో ఈ ప్రాజెక్టుని నేనే పూర్తి చేశా, నా హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన ఫలాన్ని ప్రజలకు అందించింది నేనే, కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పని పదే పదే ఈ మధ్యకాలంలో మా యువ నాయకులు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా క్రెడిట్ చోరీ డిజార్డర్, ఆ డిజార్డర్తో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధమైన ప్రచారాలకు పాల్పడుతుంది చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఈ వెలుగొండ ప్రాజెక్టు స్థితిగతుల గురించి తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పని భావించి ఈరోజు వివరాలు తెలియజేస్తూ ఉన్నాం. నగరంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. ఏవైనా సందేహాలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయవచ్చునని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం సత్యనారాయణపురంలోని ఏకేటీపీ పాఠశాలలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పురోగతిపై ఏఈఆర్ఓలు, బిఎల్ఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా అదే స్థాయిలో వేగవంతం చేయాలని ఆదేశించారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు చెందిన అధికారులు ఒకే కేంద్రంలో సమన్వయంతో పనిచేస్తే డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుందని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు తలెత్తినప్పుడు అధికారులు పరస్పరం చర్చించుకుని వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా డిజిటలైజేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఏవైనా సందేహాలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయవచ్చునని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఈ ఇద్దరు పోలీసులు స్వయంగా పోలీసులు ఎదుట హాజరు కావడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు. గాదే సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు అనంతరం గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు స్వచ్ఛంగా లొంగిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రైతన్నకు ప్రకృతికి వ్యవసాయానికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పేదే ఏరువాక పౌర్ణమి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం తాటిగుమ్మెలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులు రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రకృతికి వ్యవసాయానికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీకగా ఏరువాక పౌర్ణమి నిలుస్తుందన్నారు. భూమిని తల్లిగా భావించి నాగలిని పూజించి ఎద్దులను అలంకరించి కొత్త సాగుకు శ్రీకారం చుట్టే ఈ పండుగ రైతు ఆశలకు కొత్త పంటల ఆరంభానికి ప్రతీక అని అన్నారు. దేశవ్యాప్తంగా రైతు సాగు పనులను ప్రారంభిస్తున్న ఈ శుభ సందర్భంలో ప్రతి చినుకు ఆశీర్వాదంగా మారి ప్రతి విత్తనం బంగారు పంటగా పండాలని ఆకాంక్షించారు. రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని, రైతు చెమటతో పండే ప్రతి గింజ దేశ భవిష్యత్తుకు బలమన్నారు. రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుందని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అన్ని విధాల అండగా నిలిచే కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్లు మంజూరు చేశామని, ఇప్పటికే 3,500 కోట్లు పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలు సాగర్ కాలువలకు చేరి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటను సంరక్షించుకోవాలని దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. దేశానికి పట్టి అన్నం పెట్టే రైతుకి, ప్రకృతికి, మనిషికి, వ్యవసాయానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేదే పండుగ. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మరి ఏరువాక పౌర్ణమిలో పాల్గొని పంటలు సమృద్ధిగా పండాలని, చినుకు సమృద్ధిగా రావాలని, రైతన్న శుభప్రదంగా వేసిన విత్తనం మళ్ళీ పంట ఇంటికి రావాలని చేసుకునే పవిత్రమైన రోజు ఇది. రైతు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుకి ఏ విధంగా అయితే 20,000 రూపాయలు సాయం చేస్తూ ఉందో, విత్తనం నుంచి పంట వచ్చే వరకు కూడా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అండగా ఉంటుంది. ఎందుకంటే ఎరువులు కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా ఎన్నో పరిస్థితులు కావచ్చు, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కావచ్చు, ఈ ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, అట్లాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు, శాస్త్రవేత్తలు ఏదైతే సూచనలు చేస్తారో, పంటలన్నీ కూడా ఇవాళ పడే వర్షాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి వేసిన ప్రతి పంట కూడా ఇంటికి రావడానికి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కావచ్చు, అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నార్త్ రూరల్ పరిధిలోని తాళ్లపాలెం పంచాయతీ జొన్నలవారి మోడి గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి అకస్మాత్తుగా పర్యటించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను, ప్రజలకు అందుతున్న కనీస సౌకర్యాలను స్వయంగా పరిశీలించడమే లక్ష్యంగా ఆమె ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో వీధి లైట్లు, శానిటేషన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో డిపిఓ స్వయంగా వీధిని తిరుగుతూ పర్యవేక్షించారు. తాళ్లపాలెం పంచాయతీ జొన్నలవారి మోడి గ్రామంలో దోమల ఉధృతిపై డిపిఓ ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణ శానిటేషన్కు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా గ్రామంలో పరిశుభ్రత లోపించడం వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయని డిపిఓ ధనలక్ష్మి గుర్తించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిలేకపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, తక్షణమే శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. డిపిఓ ముఖ్య ఆదేశాలు: గ్రామంలో వెలగని వీధి లైట్లను గుర్తించి వాటిని వెంటనే వెలిగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. దోమల నివారణకు తగిన రసాయనాలు స్ప్రే చేయడంతో పాటు వీధులన్నింటినీ శుభ్రం చేయాలి. వీటిలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. హాజరైన అధికారులు ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని, నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ లోపాలను సరిదిద్దాలని డిపిఓ స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక పర్యటనలో డిపిఓ ధనలక్ష్మితో పాటు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి
పంచాయతీ సెక్రటరీ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎంతమంది శానిటేషన్ వర్కర్స్ కావాలి, ఓకే, దానికి కావాల్సిన శానిటేషన్ మెటీరియల్ ఏంటి, ఆ వెహికల్స్ ఏంటి, ఇవంతా కూడా ప్లాన్ చేసి చెప్తాం. అట్లాగే ఎస్టిమేట్ చేయాలి. మనం ఏ విధంగా బీచ్లో ఎస్టిమేట్ చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్టిమేట్ చేయాలి. ఓకే, అప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది. సో లైట్ ఓకే, శానిటేషన్ ఓకే. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఏం లేవు కదా? లేవు మేడం. అక్కడ కలవటూరు నుండి సిబిడబ్ల్యూఎస్ మేడం. ఓకే, ప్రతి విలేజ్కి వెల్స్ కూడా ఉంటాయి మేడం. ఆ వెల్స్లో సీజన్ మారినప్పుడు మనం ఓకే, నాకేం పెద్ద ఇష్యూస్ రాలేదు. మెయిన్ ఇష్యూస్ స్ట్రీట్ లైట్స్ అండ్ శానిటేషన్ సంబంధించిన వాటి దీనికి ప్లాన్ చేసి ఇవ్వండి. ఎవరైనా ఇట్లా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, దెన్ ఏదైనా సామాజిక సేవ చేయాలనుకున్న ఎన్జిఓస్ లాంటి వాళ్ళు ఉంటారు. సార్తో కూడా మాట్లాడిన ఎవరైనా అట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఇక్కడ చిన్న పంచాయత్స్ ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ లేని వాటికి మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఓవరాల్గా ఇది బీచ్ రోడ్ కాబట్టి ఇక్కడ మనం టేకప్ చేద్దాం. సరేనా? సార్ నోటీసులు కూడా పెడతాం. ఇప్పటం గ్రామంలో కుల రాజకీయ కుట్ర చేసింది అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అని తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు విమర్శించారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కి స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే బస్సు కూడా రాని ఊరికి రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను పడేశారని ఆయన విమర్శించారు. వైసీపీ కుట్ర వల్ల నష్టపోయిన గ్రామస్తులకు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ నష్టపరిహారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ విషయం తెలుసుకోకుండా నాగార్జున యాదవ్ డిబేట్లతో అబద్ధాలు మాట్లాడారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేసిన అవాస్తవాలు ప్రచారం చేసినా తగిన బుద్ధి చెప్తామని గ్రామస్తులు, స్థానిక వీర మహిళలు హెచ్చరించారు. ఇప్పటం గ్రామంలో కుల రాజకీయ కుట్ర చేసింది అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అని తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు విమర్శించారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కి స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే బస్సు కూడా రాని ఊరికి రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను పడేశారని ఆయన విమర్శించారు. వైసీపీ కుట్ర వల్ల నష్టపోయిన గ్రామస్తులకు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ నష్టపరిహారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ విషయం తెలుసుకోకుండా నాగార్జున యాదవ్ డిబేట్లతో అబద్ధాలు మాట్లాడారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేసిన అవాస్తవాలు ప్రచారం చేసినా తగిన బుద్ధి చెప్తామని గ్రామస్తులు, స్థానిక వీర మహిళలు హెచ్చరించారు. నాగార్జున యాదవ్ అనే వైసీపీ అధికార ప్రతినిధి ఓ ఛానల్లో కూర్చొని, వారి సొంత ఛానల్లో కూర్చొని, వారి సొంత అనలిస్టు ముందు ఇప్పటం వచ్చాను, నేను చూశాను, అక్కడ జరిగిందంతా 2021 వరకు ఇది అని చెప్తున్నాడు. ఈ చవట ఇక్కడికి ఎప్పుడు వచ్చాడో మాకు తెలియదు. ఈ చవట ఇక్కడికి, ఈ ఊరు ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఏం చూశాడో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. 2011లో ఈ గ్రామంలో శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ పేరుతో 42 లక్షల రూపాయలు గ్రామంలోని ప్రజలందరూ కలిసి 500 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విరాళం వరకు ఇచ్చి మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. దానికి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అప్పుడు ఈ నిర్మించుకోవడం జరిగింది. 2011 నుంచి 2021 వరకు కేవలం 5,000 రూపాయలతోటి ఈ ఫంక్షన్ హాల్ నడుపుకున్నారు. 2021లో నువ్వు చెబుతున్న వైరస్, వైసీపీ వైరస్, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనే ఆయన ఇక్కడ రాజకీయం చేసి ఈ గ్రామంలో అందరి మధ్య శత్రుత్వాలు పెంచి, వర్గాలుగా విభజించి, కులాలుగా విభజించి, కుల పేరుతోటి అందరిని విభజిస్తూ వాళ్ళు వ్యతిరేకిస్తారేమన్న ఉద్దేశంతో కృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ అనే పేరుని, కృష్ణదేవరాయ పేరు తీసేయటం కోసం మరి ఇక్కడ గౌతులచ్చన్న పేరుతోటి, అలానే వంగవీటి మోహన్ రంగ కట్టిన కులస్తుల పేరు ఏమో తీసేసి కట్టని దానికేమో వారి పేరు వేసుకొని వంగవీటి మోహన్ రంగ మీద అతి పాపం ప్రేమ చూపిస్తున్నారు. మరి వాళ్ళు ఈరోజు వంగవీటి మోహన్ రంగ పేరు బయట ఎందుకు పెట్టావయ్యా? కమ్యూనిటీ హాల్ పేరుకి పెట్టలేదే, ఎందుకు పెట్టలేకపోయావు? నీ పేరు పెట్టుకోవాలి కాబట్టి పెట్టావు, అంతేగాని ఆయన మీద ప్రేమతోటి. అది నువ్వు అవమానించినట్ట, కులం వాళ్ళని నువ్వు బలపరిచినట్ట? విభేదాలు మేము సృష్టించామా, మీరు సృష్టించారా? అలానే ఈ గ్రామంలోకి కుల చిచ్చు రేపడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. సభ పేరుతోటి ఆయన ఇక్కడ సభకిచ్చారన్న పేరుతో ఎంత అరాచకం చేశారో మీ అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 12 అడుగుల రోడ్డు ఉన్నదాన్ని అని చెప్తున్నావు నువ్వు. 60 అడుగుల రోడ్డు అప్పటికే ఉంది. వెధవ, సరిగ్గా చూసుకున్నావో లేదో, నీ నాయకులు నీకు సరిగ్గా చెప్పారో లేదో, నీకు కావాలంటే ఫోటోలతో సహా చూపిస్తాం, వీడియోలతో సహా చూపిస్తాం. మా తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామం గురించి
వైసీపీ అధికార ప్రతినిధి అనే ఒక ఎదవ మాట్లాడుతున్నాడు. మా పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ నాయకుడు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటంలో జరిగిన కుల విభేదాలు జరిగినాయి, ఇక్కడ కుల వివక్షత జరిగింది, కులాలుగా ఎడగొట్టారని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ ఏదైతే జరిగిందో అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సభకి ఇక్కడ స్థలాలు ఇచ్చారని చెప్పి రైతులు దాని మీద కక్షతో మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇక్కడ ఏదైతే ఇప్పుడు కళ్యాణ మండపం గురించి మాట్లాడాడో అదే కళ్యాణ మండపాన్ని 3 ముక్కలు చేసింది. ముగ్గురు కులాల పేర్లు పెట్టింది వైసీపీ గవర్నమెంట్. ఏదైతే వీరు వాళ్ళ కళ్యాణ మండపం నిర్మించుకున్న టైంలో చెబుతున్నారో ఏకగ్రీవం చేసి వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఏదో కట్టుకుంటే దాన్ని ఇలా పేర్లు తీసేశారు, విగ్రహాలు తీసేశారని. అసలు 3 పేర్లు పెట్టిందే వైసీపీ గవర్నమెంట్. అంతే తప్పించి వీళ్ళైతే ఎప్పుడు పెట్టుకోవాలి, వీళ్ళు అన్నదమ్ముల్లాగే కలిసి ఉన్నారు. ఇక్కడ అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆ రోడ్డు గురించి చెప్తున్నాడు, రోడ్డు ఇక్కడ ఊళ్ళో రోడ్డు వేయటం, దాన్ని ఏదో 10 అడుగుల రోడ్డుని తీసుకొచ్చి 60 అడుగుల రోడ్డు వేసాం మేమని ఎవరికి ఎందుకు వేశారండి? దేనికి అవసరం ఉండి వేశారా? ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అంత అర్హత తనకు లేదు. మళ్ళీ గనక అలాంటిది మాట్లాడితే ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు. ఇప్పటం వస్తే మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ బుద్ధి చెబుతానికి సిద్ధంగా ఉన్నారో రమ్మంటున్నాం. వచ్చి చూపిస్తే ఇక్కడికి వస్తే మేము చూపిస్తాం ఏం జరిగింది అనేది. ఇక్కడ ప్రతి ఒక్క ఆయన చెప్పినటువంటి కమ్యూనిటీ నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళే మీకు ప్రత్యేకమైన సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడితే ఈ 11 సీట్లకు పరిమితం చేసాం, అది కూడా లేకుండా చేసిన దాకా కూడా మేము దానికి పని చేసుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాట్లాడతారు, ఈ గ్రామస్తులు అలాగే మీరు చెప్పినటువంటి 3 ముక్కలు చేసిన 3 రాజధానులాగా 3 ముక్కలు చేసిన ఈ కళ్యాణ మండపాన్ని 3 ముక్కలు చేసింది మీరే. దాని గురించి వివరణ మా గ్రామ నాయకులే ఇస్తారు. అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే వైసీపీ నాయకులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ జనసేన పార్టీ జోలికి కానీ వస్తే ఖబర్దార్. ఇదే మేము మా జనసేన నాయకుల తరపు నుంచి మండలం తరపు నుంచి ఖండిస్తున్నామండి ఈ వ్యాఖ్యలను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.